సో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తర్వాత అంటే ఈ విజయ్ గారు ఏం మెసేజ్ పంపించాలనుకున్నారు? అంటే ఆయన అందు గురించే కదా మేడం, ఏ ప్రెస్ మీట్లో కూడా దాని డిస్కషనే లేదు. మీరు చూడండి, అసలు మాట్లాడలేదు. ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి తన యొక్క ఉనికిని కోల్పోకుండా ఉండడానికి ప్రజల్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక మిస్మరేజ్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి తప్పుగా చేయాలి. ఆ విధంగా తప్పుగా చేసిన ప్రవర్తన ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయినాడు, అంతగా తప్ప ఏం లేదు దాంట్లో. ఉదయనిధి స్టాలిన్ ఏంటంటే వాళ్ళ యొక్క డిఎంకే పార్టీని తమిళనాడు ప్రజలు మర్చిపోకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే అసలు బిహేవ్ చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఏ తప్పు ఒప్పు కూడా అక్కడ లేదు, తప్పు కూడా లేదు గవర్నమెంట్లో. గవర్నమెంట్ అసలు ఎంత పాలన ఇది చేస్తున్నాడంటే విజయ్ గారు అంత బాగా చేస్తున్నాడు పాలన. ఓకే. సో సార్ అలాగే విజయ్ గారు సినిమాల్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయారు. సో ఆ పొజిషన్ని ఎవరు తీసుకుంటారని మీరు అనుకుంటారు? సో సూర్య గారు కానీ ధనుష్ గారు కానీ కాంపిటీటర్స్ అనుకుంటే ఒకటే మేడం, పేర్లు అనేది చెప్పకూడదు. కానీ ఎవరు బాగా సినిమాలు చేస్తే వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు. అంటే నంబర్ 1 స్టేజ్ అనేది ఇంతకు ముందు కూడా లేదు. ఇప్పుడు విజయ్ గారు ఉన్నప్పుడు అజిత్ గారు ఉన్నారు, హీరో అజిత్ గారు ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో సూర్య, ధనుష్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే స్టేజ్ అనేది కాకుండా దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సూర్య, నెక్స్ట్ వచ్చేసి ధనుష్, వీళ్ళ ప్రపంచం ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు చెల్తా. వీళ్ళు ఒక 1 year 2 years ఉంటారు, మళ్ళీ వీళ్ళకి ఫ్లాప్స్ వచ్చిన వెంటనే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు కదా. తప్ప స్థానం అనేది అక్కడ ఏం లేదు నెంబర్ 1 స్థానం అనేది ఏం లేదు అక్కడ. అలాగే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, ఆ హీరోల గ్రూప్ తమిళ్ గ్రూప్ నుండి ఇంకో రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇంకో హీరో అని చెప్తున్నారు. వింటూ ఉన్నాము. ఎస్, అది అంటే ధనుష్ గారు వస్తారని చెప్పేసి. లారెన్స్ గారు, ఎస్, లారెన్స్ గారు కానివ్వండి. లారెన్స్ గారు ఏంటంటే సొసైటీకి మంచి పనులు చేస్తున్నాడు. ఈజ్ ఎ గుడ్ హ్యూమన్. ఎందుకంటే హార్ట్ సర్జరీలు కానివ్వండి, అతను సొంత నిధులతో ఎవరి మీద ఆధారపడకుండా సంవత్సరానికి కనీసం ఒక 40-60 గుండె ఆపరేషన్లు చేపిస్తున్నాడు, ఇంకా అంతకన్నా ఎక్కువే చేపిస్తున్నాడు. సూర్య గారు కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ధనుష్ గారు కూడా ఫోకస్ చేస్తున్నారు. బట్ ఉండొచ్చు అంటే ఇప్పుడు రాజకీయాలు అనేది ఒకరికి దానికి సంబంధించింది కాదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే ప్రజలు సేవ చేయడానికి రాజకీయాలు రానాల్సిన అవసరమే లేదు. సొసైటీలు పెట్టి కూడా సేవ చేయొచ్చు. కానీ రాజకీయాల్లో వస్తే పవర్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరొకరు రావచ్చు. ఇప్పుడు ధనుష్ గారు నేను కూడా చూశాను. ధనుష్ గారు వస్తారని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో ఒక సినిమా ఫంక్షన్లో ధనుష్ గారు ఏదో ఒక డైలాగ్ యూజ్ చేశాడు, సినిమా డైలాగ్ యూజ్ చేశాడు. కానీ దాన్ని ఏంటంటే పబ్లిక్ ఏం చేశారంటే దాన్ని ఈయన కూడా రాజకీయాల్లో వస్తున్నాడు, రజనీకాంత్ గారి అల్లుడు కాబట్టి ఆయనకు కూడా ఒక స్టాండ్ ఉంది కాబట్టి ఆయన కూడా వస్తున్నారని చెప్పి క్రియేట్ చేశారు. అంటే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ తన ధనుష్ గానే రాజకీయాల్లో వస్తే ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పి చూస్తున్నారు. బట్ ఒకటి ఇప్పుడు ఏంటంటే ఇందాక కూడా అదే చెప్పింది, ద్రవిడ పార్టీలు ఏదైతే 2 ఉన్నాయో వాటిల్ని ఇంకా మర్చిపోవాలి జనాలు. కొత్త పార్టీలు రావాలి, డెవలప్మెంట్ చేసే పార్టీలు రావాలి. ఇప్పుడు ధనుష్ గారే ఉన్నారు, రేపు ఒక పార్టీ పెట్టి అతను కూడా వస్తే కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు సూర్య గారు ఉన్నారు, సూర్య గారు కూడా రాజకీయాల్లో వస్తే అతను కూడా ఒక పార్టీ పెట్టి గెలిస్తే ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, కమల్ హాసన్ పార్టీ పెట్టారు. విజయకాంత్ గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు శరత్ కుమార్ గారు పెట్టారు, తమిళ హీరోలు చెప్తున్నాను. విజయకాంత్ గారుగా ఆ రోజు 26 సీట్లు గెలుచుకున్నాడు.